ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముత్యాలు, రేపు ఉదయానికల్లా రాజును బయటికి తీసుకొస్తానని పెద్దయ్య గారు చెప్పారు. ఆయనే ఫోన్ చేశారు. ఇంకా మనం ఇక్కడే ఉంటే రాజు తట్టుకోలేడు. ముత్యాలు, పాత మనం వెళ్దాం. నేనెక్కడికి రానయ్యా. నా కొడుకు బయటకు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అది కాదు ముత్యాలు, నా మాట విను. నువ్వే నా మాటినయ్యా. ఏం చెప్పినా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. అక్కడ రాఘవ దొరికాడని తెలిసేసరికి సూర్యపైన విషప్రయోగం జరిగింది. ఆ తర్వాత రాఘవ కూడా మిస్ అయ్యాడు. ఇప్పుడేమో గన్తో కాల్చి చంపాలనుకున్నారు. ఆ ప్లాన్ మిస్ అయ్యేసరికి రాజు నిరికించే ప్లాన్తో వచ్చింది. ఇది పక్కాగా ఆ విజయాంబిక ప్లానే. రూప ఆరోగ్యం ఎలా ఉందో? అమ్మా. రూపా, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏం లేదమ్మా. రాజు గురించే నా బాధంతా. నాన్న చాలా కాలం తర్వాత మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇక మీదట ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నాన్నతో కలిసి ఉండొచ్చు. సమయం చూసి నిన్నో నాన్నని కూడా కలపచ్చు అనుకున్నాం. కానీ ఇంతలోనే అత్తయ్యకి ఆ ఫోటోలు ఎవరు పంపించారో తెలీదు, కానీ ఇలా అయిపోయింది. అవును రూపా, మీ నాన్న మారారు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. అది చాలు. రాజుని ఎలా బయటకు తీసుకురావాలో నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు రూపా. అమ్మా, నాన్నే డిఎస్పీ గారితోనూ లాయర్తోనూ మాట్లాడారంటమ్మా. రాజుని నాన్నే బయటికి తీసుకొస్తానని చెప్పారు. అయితే సూర్యకి రాజు మీద కోపం గానీ అనుమానం గానీ లేదన్నమాట. అవునమ్మా. రాజునే నిన్ను భార్యాభర్తల్లా, కూతురు అల్లుళ్లాగా మీ నాన్నగారు యాక్సెప్ట్ చేస్తే కాలి నడకన ఆ 7 కొండల స్వామి దగ్గరికి నడిచొస్తానని నేను మొక్కుకున్నానమ్మా. అమ్మా, నేను రాజు కలిశాము. కాకపోతే నిన్ను కూడా నాన్న యాక్సెప్ట్ చేస్తే మనందరం కలిసి ఉండొచ్చు. ఆ దేవుడు నా కోరిక ఎప్పుడు తీరుస్తాడో. అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉందమ్మా. ఇంతకీ నువ్వు తిన్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? అమ్మా, నాన్నే నాకు భోజనం తినిపించారు, టాబ్లెట్ కూడా వేశారు. సరే రూపా, నువ్వు రెస్ట్ తీసుకో. జాగ్రత్తే. నువ్వు జాగ్రత్తమ్మా. ఏంటమ్మా, మీరింకా ఇంటికి పోలేదా? వెళ్ళండమ్మా. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. ఇదేంటి, జైల్లో ఉండాల్సిన శ్వేత బయటికి ఎప్పుడు వచ్చినది? నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? నా మీద మీకున్న కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ రాజుని అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలిసొచ్చాను. అన్యాయం గురించి నువ్వు చెప్పాలా, మేమందరం వినాలా? నీ మోకం చూడటానికి కూడా నా కొడుకు ఇష్టం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచే, దయచేసి వెళ్ళు. మీరు ఆగండి మావయ్య, కోపం దేనికి? అత్తయ్య, సారీ ముత్యాలు గారు. రాజు ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేశారని విన్నాను. అందుకే రాజుని బయటకు తీసుకొద్దామని వచ్చాను. నేను చేసింది తప్పే, కానీ మీ విషయంలో నేనే తప్పు చేయలేదు. నేను చేసుకోవాల్సిన రాజుని
ఆ రూప నాకు కానివ్వకుండా చేసిందన్న కోపంలో అలా చేశాను, కానీ అదంత ఘోరం జరుగుతుందని నేను అనుకోలేదు. అందుకే నేను చేసిన తప్పుని ఎలాగో సరిదిద్దుకోలేను. కనీసం రాజుని బయటికి తీసుకొస్తే మీ బాధని తీర్చిన దాన్ని అవుతానని వచ్చానంతే. అంటే నువ్వు మా రాజుని బయటికి తీసుకొస్తావా? ముత్యాలు, రాజుని పెద్దయ్య గారు బయటికి తీసుకొస్తానని రాత్రి ఫోన్ చేసి చెప్పారు కదా, మళ్ళీ ఇలాంటి వాళ్ళతో మనకేటి పని? అలా అనకండి అప్పలనాయుడు గారు. మీ పెద్దయ్య గారు బయటికి తీసుకొచ్చేవారైతే అసలు లోపలికి ఎందుకు పంపిస్తారు? అందులోనూ ఆయన సీఎం కదా. మిగతా వాళ్ళగా సీఎం హోదాలో ఉన్నాం కదా అని చట్టాన్ని న్యాయాన్ని గౌరవించలేని మూర్ఖులేం కాదు మా పెద్దయ్య గారు. ఇదిగో ముత్యాలు, పెద్దయ్య గారు రాత్రి ఫోన్ చేసి చెప్పారు కదా ఇడిపిస్తానని. ఈ పాటికి ఆయన అదే పనిలో ఉండుంటారు. ఆయన ఏళ్లతో మనకెట్ పని? నువ్వు ఆగయ్యా, మన రాజును బయటికి తీసుకొస్తానంటుంది కదా, అది తీసుకురాని అయ్యా. నాకెందుకు భయంగా ఉంది. అది కాదు ముత్యాలు. నువ్వు ఉండయ్యా. ఏమ్మా, నా కొడుకుని బయటికి తీసుకురామ్మా. లాయర్ గారు, మేడం. ఎస్ఐ గారు, రండి సార్, రండి. పదయ్యా. బెయిల్ పేపర్ సార్. కానిస్టేబుల్, లాక్ ఓపెన్ చేయి. పెద్దయ్య గారు వచ్చి నాకు బెయిల్ ఇప్పించారా? నువ్వేంటి ఇక్కడ? నిన్ను అరెస్ట్ చేశారని తెలిసి నేను రాకుండా ఎలా ఉండగలను రాజు? అందుకే నీకోసం బెయిల్ తీసుకొచ్చాను. నువ్వు బెయిల్? నానా, మరి పెద్దయ్య గారు? ఇంకెక్కడ మీ పెద్దయ్య? నిజంగా నువ్వు తప్పు చేయలేదని నమ్మితే ఈ పాటికి నాకంటే ముందొచ్చి నిన్ను బయటికి తీసుకెళ్లేవారు కదా. అయినా నువ్వు ఇచ్చిన బెయిల్ మీద నేను బయటికి రావడం ఏంటి? ఎస్ఐ గారు, నాకు ఈవిడిచ్చిన బెయిల్ అవసరం లేదు. మా పెద్దయ్య గారు వస్తారు, నన్ను నిర్దోషిగా బయటికి తీసుకెళ్తారు. అవును ఎస్ఐ గారు, మా పెద్దయ్య గారు వస్తారు. ఆయన వచ్చి బయటికి తీసుకెళ్తేనే మేము వెళ్తాం. మీరు ఆగండి అయ్యా. ఒరే నాయనా, అమ్మాయి బెయిల్ మీద నిన్ను బయటికి తీసుకొచ్చింది కదా, రాని వాళ్ళ కోసం ఎదురు చూడటం దేనికి? నువ్వు పద నాయనా, పద పద. ముత్యాలు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.